ఎవరి పరిపాలనలో విధ్వంసం జరిగింది, ఎవరి పరిపాలనలో పారిశ్రామిక విప్లవం జరిగిందనేది నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం బట్టబయలైంది. ఏదైతే తెలుగుదేశం, జనసేన, ఈ కూటమి ప్రభుత్వం ఆ గాలి ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందంతా ఏదైతే తప్పు అనేది నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019-24 మధ్య పారిశ్రామిక ప్రగతి, తయారీ రంగంలో వృద్ధిపై స్థూల విలువ జోడింపు అంటే జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెలలో విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019-24 మధ్య పారిశ్రామిక వృద్ధి రేటులో దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 1 పొజిషన్ లో, దేశంలో 8వ స్థానంగా నిలిచినట్టుగా ఇండస్ట్రీ జీవీఏ ప్రకారం, ఇండస్ట్రీ గ్రోత్ వాల్యూ యాడెడ్ దాంట్లో చూస్తే, ఇండస్ట్రీ గ్రాస్ వాల్యూ యాడెడ్ దాంట్లో చూస్తే జీవీఏలో క్లియర్ గా 8వ ప్లేస్ దేశంలో ఆంధ్రప్రదేశ్ అండ్ సౌత్ ఇండియాలో నెంబర్ 1 ప్లేస్. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో చూస్తే ఏదైతే 2019-24 మధ్య దక్షిణ భారతదేశంలో నెంబర్ 1, దేశం మొత్తంలో టాప్ 5 లో ఉందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి దాని ప్రకారం చూస్తే మీరు ఇండియా ఇండస్ట్రీ జీవీఏ సిఏజీఆర్ డ్యూరింగ్ 2019-24 ఈజ్ 8.96% ఉంది. అదే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో చూస్తే 6.87% ఉంది. సౌత్ ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ లో ఆంధ్రప్రదేశ్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకెళ్లాడు. ఏపీ బ్రాండ్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే పరిశ్రమలు ఎక్కువ వచ్చినాయి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వచ్చినాయి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో బ్రాండ్ గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారని చెప్పి క్లియర్ గా ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం బట్టబయలైంది. ఈ రోజు ఇప్పుడు మాట్లాడాలి, ఎందుకంటే ప్రతిరోజు విష ప్రచారం చేసినటువంటి ఆ గాలి మీడియా వీళ్ళందరూ ఏదైతే ఇప్పుడు తలకాయ తీసుకెళ్లి అక్కడ పెట్టుకుని ఏం సమాధానం చెప్తారో చెప్పమని అడుగుతా ఉన్నా. ఎవరి హయాంలో పారిశ్రామిక విప్లవం జరిగిందనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన టాప్ అని చెప్పి ఇచ్చినటువంటి గణాంకాలు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ రంగంలో. ఇది కదా జగన్ మార్క్ అభివృద్ధి అంటే.